హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో అప్డేట్ అనేది మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే సూపర్ 6 పథకాలు 3 పథకాలకైతే మన ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ పథకాల గురించి నేను ఒక్కొక్కటిగా చెప్తాను ఫ్రెండ్స్. ఈ పథకాలు తెలుసుకుని ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంక పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. ఈ వీడియో కంటే ముందుగా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలంటే మెసేజ్ రూపంలో నా వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్ లింక్ను ఫాలో చేయండి ఫ్రెండ్స్. నేను పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే పథకం అన్నదాత సుఖీభవ, అలాగే తల్లికి వందనం, అలాగే మహిళలకు ఉచిత ప్రయాణం, అలాగే మత్స్య కార్మికులకు 10,000 నుంచి 20,000 పెన్సు, మత్స్య కార్యక్రమాల భృతి ఇవ్వనున్నారు. ఆ విధానాన్ని అంటే పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ తల్లికి వందనం గురించి చెప్తాను. తల్లికి వందనం పథకాన్ని ఈ జూన్లోపు అంటే వేసవి సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళీ వేసవి సెలవులు ఓపెన్ చేసి అంటే స్కూళ్ళు ఓపెన్ చేసే సమయానికి తల్లికి వందనాన్ని ప్రతి బిడ్డకు అంటే ఎవరైతే ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది స్కూల్లో చదువుకుంటున్నారో ప్రతి ఒక్కరు 15,000 రూపాయల లెక్క తల్లికి ఖాతాలో జమ చేస్తామనేసి మన చంద్రబాబు నాయుడు గారు నేను జరిగినటువంటి పొలిటీ బ్యూరో సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సూపర్ 6 పథకాలకు 3 పథకాలకు అమలు చేసేదానికి ఈ గంటన్నర పాటు ఈ సమావేశంలో ఈ సూపర్ 6 పథకాల గురించి అయితే చర్చించారు. ఈ చర్చించిన సందర్భంగా తల్లికి వందనం పథకం అయితే జూన్కి స్కూల్ ఓపెన్ చేసే సమయానికైతే అమౌంట్ విడుదల చేయాలనేసి అయితే దానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. అలాగే అన్నదాత సుఖీభావ గురించి ఏంటంటే గత ప్రభుత్వం 6,000 రూపాయలు అంటే 6,000 రూపాయలు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కలిపి 6,000, మొత్తం కలిపి 12,000 రూపాయలు లెక్కనే ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏంటంటే 10,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 10,000 ఇవ్వబోతుంది. అది సమావేశం ఇప్పుడు ఈరోజు జరగబోయే బడ్జెట్ సమావేశంలో పెడతారనేసి చిన్న సమాచారం ఉంది. అంటే పీఎం కిసాన్ 10,000 రూపాయలు కలిపి మన ప్రభుత్వం 10,000 కలిపి రైతులకు 20,000 చొప్పున సంవత్సరానికి ఇవ్వాలనేసి అయితే నిర్ణయించుకున్నారు ఫ్రెండ్స్. ఈ అన్నదాత సుఖీభావ కూడా జూన్లోపు ప్రారంభించాలనేసి అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ అయితే అన్నదాత సుఖీభావాన్ని ప్రారంభించబోతున్నారు. ఎందుకంటే ఈ నెలలో అంటే ఫిబ్రవరి 1వ తారీఖు ఈ వారంలో కానీ నెక్స్ట్ వారంలో కానీ పీఎం కిసాన్ అమౌంట్ 19వ విడత పడే దానికైతే ఆలోచన అయితే మన కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. తర్వాత ఈ అన్నదాత సుఖీభావ కూడా వెంటనే వేయాలనేసి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుంది. అలాగే ఇంకొక పథకం ఏంటంటే మహిళలకు ఉచిత ప్రయాణం. ఈ మహిళలకు ఉచిత ప్రయాణం మీద సమీక్ష జరిపింది. అంటే మంత్రి మండలి అనేసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఒక 3 మంత్రులు 4 మంత్రులతో కలిపి వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఫ్రీ బస్సు విధానాన్ని తెలుసుకొని ఆ నివేదికను సమర్పించడం జరిగింది. దాని ప్రకారం విధి విధానాలు అంటే ఆటో డ్రైవర్లు, ట్యాక్సీలకు వీళ్ళందరికీ నష్టం జరగకుండా ఎలా అమలు చేయాలనే విధానాన్ని దాన్ని పూర్తిగా సమీక్షించి తర్వాత ఉగాదికంతా ఈ ప్రక్రియని వదలాలంటే మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించేదానికైతే మన ప్రభుత్వం సలహాలు చేస్తుంది. అలాగే మత్స్య కార్మికులకు ఉన్నటువంటి అంటే వేటకు వెళ్లకుండా చేపల వేటకి ఏప్రిల్లో వెళ్ళరనమాట. ఏప్రిల్ 15వ తేదీలో ఆపేస్తారు. ఈ లోపే మత్స్య కార్మికులకు గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తుంది. మా కూటమి ప్రభుత్వం 10,000కి ఇంకో 10,000 పెంచి వాళ్ళకి 20,000గా జమ చేస్తాము. ఏప్రిల్ 15 నాటికి అంటే వాళ్ళు వేటకు వెళ్లకుండా ఆగిపోయే సమయం కంటే ముందుగానే వాళ్ళకి అకౌంట్లకు జమ చేస్తాం మత్స్య కార్మికులకి అని చెప్పడం జరిగింది. అలాగే ఈ పథకాలన్నీ కూడా జమ చేసేదానికైతే మన ప్రభుత్వం సలహాలు చేస్తుంది. ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేస్తాము, ప్రతి పథకాన్ని ఇచ్చిన హామీని అమలు చేస్తాము అనేసి మనకు మీటింగ్ సమావేశంలో అచ్చెన్నాయుడు గారు అలాగే పల్లా శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పుల భారంలో కూరుకుపోయిన రాష్ట్రం అయినా కానీ సరే మేము ఇచ్చిన హామీలకి పక్కాగా మేము అమలు చేస్తాము, ఒక్కొక్కటికి అమలు చేస్తాము. తర్వాత ఈ అమలు చేసిన తర్వాత వెంటనే కూడా ఈ నిరుద్యోగ వృత్తి కానీ అలాగే ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1,500 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. ఇవి కూడా అమలు చేసేదానికైతే మేము సిద్ధం చేస్తామనేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ 3 పథకాలు అయితే మాత్రం జూన్లోపు అమలు చేసేదానికైతే మన ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. దీనికంటే ముందుగా కూడా మనకైతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించింది కూడా మనకైతే త్వరలోనే అప్డేట్ రాబోతుంది. అలాగే కొత్త విషయాలు కూడా అప్డేట్ వస్తే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలుసుకుని తెలియాలంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇటువంటి చిన్న పొరపాట్లు ఉంటాయి ఫ్రెండ్స్. మన్నించిన ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.